స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో ఈ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు యూనియన్ అధ్యక్షులు ఐ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాణ త్యాగాలకు సైతమైన కడకుండా చికాగో అమరవీరుల కొనసాగించిన పోరాట పటిమను గుర్తు చేశారు. మేడే స్ఫూర్తితో హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ భారతదేశంలో ఈ 140వ మేడే కేంద్రంలో అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో, పని గంటల పెంపుదల కానీ, ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయడం కానీ, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కానీ, తదితర అనేక కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఈ 140వ మేడేను జరపాలని దేశ ప్రజలకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఇవాళ గోదావరి లేబర్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయం దగ్గర కూడా జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు మేము తెలియజేసేది ఒకటే, పాత కార్మిక చట్టాలు దేశంలో స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి అంతకు ముందు నుంచే చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా 2019 వరకు కూడా అమలు జరిగాయి. కానీ ఈ పాత చట్టాలని రద్దు చేసి 2019 నుంచి 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చారు. చివరికి ఈ ఏప్రిల్ 1 నుంచి అవి అమలు చేయడానికి ఇవాళ సర్క్యులర్ తీసుకొచ్చి ఇవాళ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి.